ఒక చిన్న పల్లెటూరి బాలుడు స్కూల్కి వెళ్ళాలంటే రోజుకి ₹1 చాలు. కాని తల్లి చేతిలో అంత డబ్బు లేదు. అతని తల్లి రోజూ పనిచేసి కష్టపడి ఆ ₹1 కట్టించేది. ఆ రూపాయి కోసం ఎంతో శ్రమ. ఒకరోజు ఆ బాలుడు పక్కా ఊరిలో ఓ కుర్రవాడిని చూశాడు, ఐస్ క్రీం కొంటూ డబ్బు వృధా చేస్తూ. ఆ బాలుడు దగ్గరికి వెళ్లి అన్నాడు, నీకోసమే నా తల్లి కష్టపడుతోంది అనిపిస్తే ఒక్కరోజు ఆమె పని చేసి చూడు. ఆ కుర్రాడు గమ్మనుగా ఆలోచించిపోతాడు. ₹1 కూడా జీవితాలున్నాయి, విలువ డబ్బుకి కాదు, కష్టానికి. రామాయణ యుద్ధం ముగిసిన తరువాత లంకలో విజయకేతనం ఎగిరింది. శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించి సీతాదేవిని విమోచించి అశోకవనంలోకి వచ్చాడు. అందరు వానరులు, రాక్షసులు, దేవతలు ఆనందంతో గానాలు పాడుతుండగా హనుమంతుడు మాత్రం నిశ్శబ్దంగా ఒక మూల కూర్చున్నాడు. శ్రీరాముడు గమనించి అడిగాడు, హనుమా,